ఈ గ్రంథం? దేవుడే. ఎలాగిచ్చాడు? బహుమానంగా ఇచ్చాడు. ఈ దైవ గ్రంథం ద్వారా విశ్వరక్షకుని యొక్క విశ్వ సృష్టికర్త అయిన రక్షకుడికి వచ్చిన సుగుణ సంపద ఏంటది? విశ్వరక్షకుడికి వచ్చిన సుగుణ సంపద సౌభాగ్యమును కూర్చి మనకు అందించబడింది. విశ్వరక్షకుడు ఆయన పేరు. ఏం పేరు ఆయన పేరు? సౌభాగ్య సంపదను కూర్చి మనకు అందించబడింది. మనకు అందించబడింది. అందుకే ఈ మాట గురించి మీరు చదువుతున్నప్పుడు దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ వాక్యం తిరిగి చూపించినా కానీ పాత నిబంధనలో అక్కడ ఛాయగా కనపడింది. నేను మీ దేవుడనై ఉన్నాను అని అంటే, నూతన నిబంధనలకు వచ్చేసరికి నేనే మార్గమును సత్యమును నేనే. ఈ మాట చెప్పగలిగిన వాళ్ళు ఎవరు అన్నారు? ఎవరైనా? ఋషులంతా తల కింద తపస్సు చేసి పాపం ఆకులు అలలు తిని అసత్వమా సత్యమయ, తమస్వమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఈ 3 మాటలు ఉపయోగించారు. అసత్ అంటే అసత్యమును, సత్యమునకు తీసుకొచ్చిన వాడు. సత్యమునకు, అసత్యము నుండి సత్యమునకు. తర్వాత తమస్వమ, తమస్సు అంటే చీకటి, చీకటి నుండి వెలుగునకు నడిపించిన వాడు. మరణము నుండి తిరిగి లేచిన వాడు. మృత్యోర్మ అమృతంగమయ. ఎవరైనా ఎవరు? యేసుక్రీస్తే. ఆయన గురించిన శాస్త్రం క్రీస్తు శాస్త్రం. క్రిస్టాలజీ ఏమంటారు? క్రిస్టాలజీ. నోరు తిరిగిపోయిన పర్లేదు. క్రిస్టాలజీ ఏంటది? దాన్ని మనం క్రీస్తు శాస్త్రం అంటున్నాం. ఏ శాస్త్రం? క్రీస్తు శాస్త్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రపంచానికి కేంద్ర బిందువు. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రపంచానికి కేంద్ర బిందువు. ఎందుకో తెలుసా? ఎందుకు కేంద్ర బిందువు అయ్యాడు? ఏషియాలో బెత్లెహేము నుంచి ప్రపంచానికి ఎటువైపు చూసుకుండగానే సెంటర్ అయింది. ఇటీవల యెరూషలేము నగరాన్ని క్యాపిటల్ హెడ్ క్వార్టర్గా పెట్టేశారు. ఆ హెడ్ క్వార్టర్లో యేసుక్రీస్తు ప్రభువు వారు సెంటర్ అయింది. ఈ రోజున ఎవరైనా మీరు యెరూషలేముకి వెళ్ళగలిగితే అక్కడ అమెరికన్ సింబల్ వేస్తున్నారు. ఆ సింబల్ ఏంటో తెలుసా? ఒక 10,000 మంది టూరిస్టులు వెళ్ళి అక్కడ విజిట్ చేస్తే, దర్శిస్తే ఆ సీల్ వేస్తారు. నువ్వు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళచ్చు. ప్రపంచంలో ఎక్కడికైనా ఈజ్ ద పిలిగ్రిమేజ్ టూరిస్ట్. నువ్వు అమెరికా ఇంకా వీసా అన్ని అవసరం. ఇది చూసిన వెంటనే ముద్ర వేసేస్తా. ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి నీవు నేను మనందరం యేసుక్రీస్తు పుట్టిన ఆ స్థలమును దర్శిస్తే మనకు లభించే మొట్టమొదటి భాగ్యం యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి భాగ్యం. ప్రపంచమంతా కూడా చూడవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు ప్రపంచానికి కేంద్రం. మరి ప్రభుల వారిని గురించి ఇంత గొప్పగా చెప్పుకోవాలి? మాకు రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, కొన్ని వేల మంది దేవతలు ఉన్నారు. నేను ఒకసారి నాకు ఒక వాగ్యుద్ధం జరిగింది. సేవలో ఉన్నప్పుడే, ఈ 30 సంవత్సరాల సేవలో నేను పాస్టర్ గారికి అక్కడ హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు సంతనగర్లో నా ప్రక్కనే సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయన వచ్చి, సార్ వాట్ ఈస్ యువర్ గ్రేట్నెస్ ఇన్ క్రిస్టియానిటీ అన్నారు. ఏంటి మీ గొప్పతనం? నేను చెప్పాలా? చెప్పకపోతే ఆయన మంచి మిత్రులే, నేను మంచి హిందూ ఫిలాసఫర్. మరి చెప్పాలి. నేను ఒకే ఒక్క మాట చెప్పాను. ఏమన్నా చెప్పానంటే, మీరు 33 కోట్ల దేవతలకు పూజిస్తున్నారు, అందరు దేవుడు, కానీ ఒకే ఒక్క దేవుడు, ఆయన నన్ను కొంచెం వికిలిగా ఏమన్నాడు తెలుసా? మా వాళ్ళందరూ తలా చేయిస్తే పైకి లాచబడ్డాను అన్నాడు. తలా చేయిస్తే పైకి లాచబడ్డాను. నేనుంటాను అందరూ చేయిస్తే అణిగిపోతారు, కానీ మా ప్రభులు వారు చేయి అందిస్తే పైకి లేస్తారు. ఏంటి రిపీట్ అయ్యాను సార్. మీ 33 కోట్ల దేవతలు ఇస్తే అడిగిపోయి ఎక్కడ ఉంటావు నువ్వు అర్థం కాదు, కానీ మా యేసు ప్రభువు చేయి అందిస్తాడు, నెత్తించి పెట్టు అని అంటే, వాట్ యూ వండర్ ఇట్ ఈస్ అన్నాడు. ఏమి అన్నాడు? ఆయనకే చెప్పాను. ఆయన పొద్దున్న లేసి ఉదయకాలం చర్చిలో ప్రార్థన జరగాలి కాబట్టి మా ఆయనకి మా పక్క పోర్షన్ ఆల్మిన్ కాలనీ 1400 క్వార్టర్స్. సరే, నేను లేచి ఉదయకాలం లేచి ఉన్న పాటలో వచ్చో నేను పాట పాడుతుంటా. ఈయన కూడా పొద్దున్న లేచి
పాస్టర్ గారు మంచి మిత్రుడు ఉదయకాలేసి ఉన్నా పాటున్నా వచ్చు అని నేను పాడుతుంటా. ఈయన కూడా పొద్దునే స్నానం చేసి సన్నీళ్ళు పోసుకొని వచ్చి ఆ కిటికీ తెలిసి నేను కూడా పూజ చేస్తానని ఈయన లేచి కౌసల్య పుత్రజ రామపుత్ర పరివేష్టిస్తాడు. ఓహో, సుబ్రహ్మణ్యం గారు లేచినట్టుందని నేను వెంటనే ఉదయకాలం బ్రేక్ఫాస్ట్కి ఇద్దరు కలిసి వెళ్తాను. నాకు మన చర్చి మెంబర్స్ ఎవరైనా పిలిస్తే వెళ్తాను, లేకపోతే ఇక్కడ హోటల్లో చేస్తాం, ఎందుకంటే ఎవరికి ఇబ్బంది కూడా కాదు. వెంటనే సార్ ఈరోజు ఎన్నింటికి లేచారు అన్నాడు. నేను కరెక్ట్గా 4:30కి లేచాను సార్. నేను 5ంటికి లేచాను, మీతో పాటు పూజ చేశాను, నాకు అంత ప్రశాంతంగా ఉందో అన్నాడు. నేనున్నాను, సరే కానీ సుబ్రహ్మణ్యం గారు మాట చెప్పండి అన్నాను. ఏంటన్నాడు, ఏంటి సార్ ఫస్ట్ ఏమైంది అని అన్నాడు. ఏం లేదు, మీరు గట్టపడుతుంది ఎందుకంటే అర్థమవుతుందా, నేను దేవుడిని మేల్కొల్పుతున్నానండి అంటే దేవుడు నిద్రపోతున్నాడు ఏందన్న, దేవుడిని నిద్ర మేల్కొల్పుతున్నాడు. కౌసల్య అయ్యో అట్లా అనుకుంటాను అర్థం. దేవుడు నిద్రపోతే మన పరిస్థితి ఏంటంటే సుబ్రహ్మణ్యం గారు ఏంటి మీరు నా క్లాసిక్ ఏదో తీసుకొచ్చి పెట్టేస్తున్నారు అంటాడు. అంటే కౌసల్య సుప్రజ రామ పుత్ర పరమేశ్వర్ గంట కొట్టేసి దండం పెట్టుకుంటాడు. శివులు 15 పూలు. నేనే ఉదయకాలం లేచి నేను లేచి ఏం పాడుతుంటాను, మెలుకొన్నరేమి మనముల మేలిమిగమి మేరదాపక పాలుమాలక లేచి దేవుని పాదములు పూజింపక్రక్కునా మెలుకొన్నరే. ఈ పాట పాడేసరికి సుబ్రహ్మణ్యం గారు లేచి అనుకుంటున్నాను. అట్లా దరిదాపు నేను 2 సంవత్సరాల పాటు ఆయన క్వశ్చన్ వస్తుంది, నా ఆన్సర్ ఉంటుంది. వాళ్ళకే 33 కోట్ల దేవతలు చేయబెడితే ఏమైపోతారు, అడిగిపోతారు లేస్తారా, చెప్పండిరా అడిగిపోతారు అంతే. మరి మన దేవుడు ఒక చెయ్యి అందిస్తే లేపడతాం. ఇది మంచిదా అది మంచిది చెప్పండి ఇదే మంచిది. కాబట్టి దేవుడు సహాయకుడు అయిపోయాడు. ఎవరైనా సహాయకుడు, ఆదుకునే దేవుడు, ఆపత్కాలంలో నమ్ముకునే తగిన సహాయకుడు ఆయనే. కాబట్టి నీవు నేను మనందరం ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరైనా యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పుడు మీరు మనందరం కూడా యేసుక్రీస్తు మన నాయకుడు, ఆయన మన రక్షణకు కారణం. అవునా? ఇక మనం వెళ్దాం, పాఠంలోకి వెళ్దాం. మరి యేసుక్రీస్తు వలన వచ్చిన ఆయన మార్గం, యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రపంచంలో ఎవరన్నా మాట, హిందూయిజంలో కూడా ఒక మాట ఉందా, మాట కూడా చెప్తాను. బ్రహ్మను అడిగారట, బ్రహ్మ నువ్వు దేవుడు అని అడిగారట. ఎవరు? బ్రహ్మ నువ్వు దేవుడు అంటే బ్రహ్మనాతిథి అమ్మ మీకు తెలుసు, బ్రహ్మనాతిథి అన్నాడు. అంటే నువ్వు దేవుడువా అని అడిగితే నువ్వు దేవుడివే కదండి. బ్రహ్మను అడిగితే బ్రహ్మనడా, బ్రహ్మనాతిథి అన్నాడు. అంటే నేను కాదు, నీకు ఎవరు కనపడితే వాళ్ళే దేవుడు, ఎవరు కనపడితే వాళ్ళే. అదే మరి తాడును చూసి రజ్జు సర్పము ప్రార్థన మాట ఉపయోగించారు. రజ్జు అంటే చీకటి, సర్పము అంటేనేమో తాడు. అంటే తాడును చూసి పామును కొని భ్రమశ చెందావు, ఇది మిథ్యా అన్నాడు. ఇది మిథ్యా. వాస్తవానికి ఏంటి, నేరుగా దేవుణ్ణి, మీరు ఎవరిని తెలుసుకున్నా దేవుడే. అందుకే అందరికీ దండం పెట్టేది మానవ సేవయే. చెప్పండి, అందరూ చెప్పండి. మానవుడు చేస్తే ఏం ప్రయోజనం? అవునా? నల్లగుడ్డలు వేసుకొని అందరేమో దేవుడు ఒకడున్నాడు అని చెప్తే, నేను నల్లగుడ్డలు వేసుకుని వీళ్ళందరూ కూడా చెప్పేది తెలిసిన గారెలు దద్దోజనం ఏదో పెట్టి స్వాముల వారు అని పిలుస్తారు. ఏం పేరు? స్వామి. ఏం పేరు? నేను పిలవను అంటాను. అదే సార్ అందరూ స్వామి అని పిలుస్తున్నారు. నేను స్వామి అంటానికి నువ్వు దేవుడు కాదు, నువ్వు మనిషిడు, మట్టి శరీరం అంటాడు. ఈయన వితండవాదం అంటే అంటాడు. వితండవాదం కదా తెలుసుకోవాలి అంటాడు. మనం స్వాములుగా మనం దేవుడు అయితే అందుకే ఈ కాలం పట్టు వచ్చినట్టు కనపడుతుంది. మానవుడు ఇప్పుడు దేవుడు కాలేడు. దేవుడు మానవుడు సృష్టిస్తే మానవుడేమో దేవుడు సృష్టిస్తున్నాడు. అదేదో ఊరు, ఆ ఊరు నుంచి 9 అడుగులు బండ తెచ్చారు. ఆ బండలో 6 అడుగుల బండ కట్ చేసి ఈ బండను తీసుకెళ్లి గుళ్ళో దేవుడిని చేశారు. 3 అడుగుల బండ తీసుకుపోయి సాకిరోలో పెట్టారు. ఎక్కడ? సాకిరోలో పెట్టారు. ఈ 6 అడుగుల బండ దేవుడిని నిలిచాడు. 3 అడుగుల బండ సాకిరేవు బండైంది. ఈ గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆశీర్వాదం శటకోపం కొరకై
కంపుకొట్టు హృదయాలనే గుళ్ళోకి పోయి ఆశీర్వాదం కొరకు చూసిన కంపు అలాగే ఉంది. కంపు పట్టిన బట్టలన్నీ ఆ సాకిలోకి వెళ్ళాయి. అక్కడ ఆ చాకలివాడు ఉష్షు అనే శబ్దాలతో శుభ్రంగా ఉతికాడు. కంపు పట్టిన హృదయాలన్నీ అట్లే ఉన్నాయి. మరి సాకిలోకి వెళ్ళిన బట్టలని ఇంపుగా వచ్చాయి. ఏది మంచిదో మీరు చెప్పండి. ఏది మంచిది? కంపు పట్టిన హృదయాలన్నీ అలాగే ఉన్నాయి, కానీ సాకిలోకి వెళ్ళిన ఇష్యూ శబ్దాలతో తెల్లని మల్లెపూలాగా బట్టలు, అది మంచిదా ఇది మంచిదా? మీకు ఎక్కడ ఉంది అని అంటే, మానవుడి హృదయంలో వ్యాకులమున్నంతసేపు, పాపమున్నంతసేపు మీకు ఆశీర్వాదం దక్కడం కష్టం. అందుకే ప్రియ దేవుని పిల్లలారా, మొదటిగా మనం గ్రహించాల్సిన విషయం, చాలా జాగ్రత్తగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమైనా తెలుసుకోవాలి. క్రిస్టాలజీ, క్రీస్తు శాస్త్రం. ఏంటది? క్రీస్తుని గురించిన శాస్త్రం. కాబట్టి ఈ 3 మతాలు ఉన్నాయి ప్రపంచంలో. ఎన్ని మతాలు? ఒకటి ఏంటో తెలుసా? ఈరోజు ప్రపంచమంతటికి ప్రధానమైన మతం క్రైస్తవ మతం. క్రైస్తవ చెప్పండి అందరూ, ఏ మతం? 179 దేశాల్లో క్రైస్తవ మతం ఈ రోజున 780 కోట్ల జనాభాలో 460 కోట్ల మంది క్రిస్టియన్స్, 160 కోట్ల మంది ఇస్లాం పీపుల్, ఒక 100 కోట్ల మంది మాత్రం హిందువులు. వీళ్ళలో కూడా మన భారతదేశంలో 135 కోట్ల మంది ఉన్నా దాదాపు 45-50 కోట్ల మంది క్రిస్టియన్స్ ఉన్నారు. అవునా? కాబట్టి ప్రధానమైన మతం క్రైస్తవ మతం. మరి క్రైస్తవ్యానికి నాయకుడు ఎవరు? యేసుక్రీస్తు. ఎవరైనా? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నడిచిన బాటల్లో మనం కూడా వెళ్ళాలి. ఆ బాటలో నడుస్తున్నప్పుడు నీకు నాకు మనందరికీ క్రైస్తవ్యమే క్రీస్తు, క్రీస్తే క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే ఇది ఒక అనుసరణ. ప్రభువు వారు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే, నా ద్వారా తప్ప ఎవరు పరలోకమునకు. కాబట్టి యేసుక్రీస్తు మార్గంలో ఉన్నాం కదా, వీఆర్ కాల్డ్ క్రిస్టియన్స్. మనందరినీ క్రైస్తవులు అన్నారు. ఎవరు? మీరు రాజారావు గారు, మీరు ఎక్కడికి వెళ్తారంటే వీఆర్ క్రిస్టియన్స్. మీరు ఎక్కడికైనా ఇతర దేశాలకు వెళ్ళినా సరే మీ పాస్పోర్ట్ చూస్తుంటే వాట్ ఈస్ యువర్ రిలీజియన్ అన్నారు అనుకోండి, వీఆర్ క్రిస్టియన్స్. వీఆర్ క్రిస్టియన్స్. మీరేమంటారు తెలుసా? అక్కడ పోయిన తర్వాత, ఏదో మా అమ్మాయి పిల్లలు బాత్రూమ్ పోతున్నారు, మేము కూడా పోతాం కుదరట్లేదు. అసలు ఏదో నీ మతం ఏదో చెప్తాను. ఇంకా రెట్టమతం అని చెప్పుకోవాలి. ఏ మతం? రెట్టమతం అని చెప్పుకోవాలి. కానీ వీళ్ళరా, నీకు నిర్దిష్టత ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారి మార్గం. అది ఏ మార్గం? యేసుక్రీస్తు ప్రభువు వారి మార్గం. ఆ మార్గంలో వెళుతుంటే క్రీస్తే మన నాయకుడు. ఆయన చెప్పింది ఏంటో తెలుసా? ఆయన ప్రజలకు ముందుగా నడిచినాడు. ఆమేన్. ఆయన ముందుగా రాజకీయ నాయకులు ఏం చేస్తారు తెలుసా? ముందు మీరు వెళ్ళండి, జనాన్ని ముందు పెట్టి నాయకుడు అనుకుంటాడు. అవునా? యుద్ధాలు జరిగిన, బుల్లెట్లు కాల్చిన, లేక నక్సలైట్ల కాల్పులు జరిగిన, అందులో జనం చనిపోయిన తర్వాత నాయకులు వచ్చి, అయ్యో నా ప్రజలు చనిపోయారంట. దేవుడు అన్నాడు, నీ ప్రజలకు ముందుగా నడిచిన వాడు దేవుడు. అవునా? ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచినది. నేను స్థలంలో ఆయన వెళ్ళకుండా వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఆయన ముందు ఉంటాడు. మీరు కాపర్ని ఎప్పుడైతే చూశారు? గొర్రెల కాపర్ ముందుంటాడా అనుకుంటాడా? చెప్పండి, గట్టి చెప్పండి. ఎందుకుంటాడు? అవిటిని పోకుండా, ఇంకా గొర్రెలు వెంబడించడానికి, ఇంకా మార్గాన్ని చూపించడానికి 3. ఇంకా ఆ నాయకుడు ఒకసారి నేను పౌడిపాటులో స్వార్థ చెప్పడానికి పనులు వేసుకుని వెళ్ళాను. నాకు ఇంకో పాస్టర్ గారు దాదాపు 200-300 గొర్రెలు వస్తున్నాయి. మా ఏమో స్కూటర్లు ముందు భరించాం, అక్కడ పక్కన పెట్టాం. వీడి వెనక ఆవుల మంద వస్తుంది, పెద్ద ఆవులు వస్తుంది. ఆ కాపరి కూడా చేతిలో కర్ర ఉంది. నేను దరిదాపు మన చర్చికి కొంత దూరం నుంచి చూస్తున్నాను. మేము అక్కడ టీ తాగుతూ చూస్తుంటే, చూసావా మాకు మాతో ఉన్న ఈ శ్రీ సంజయ్ కుమార్ అన్నాడు, అన్న ఒకసారి చూడండి, ఆ గొర్రెలు వస్తూ ఉన్నాయి కదా, ఇక్కడ ముందు నడుస్తున్నాడు, అంటే సౌండ్ పెట్టి పిలుస్తున్నాడు, వచ్చేస్తున్నాయి చూడండి. మేము టీ తాగుతూ కూడా అట్లే మనం చూస్తున్నాం. ఇంతలోకి ఎవరో వచ్చి, ఏమయ్యా ఆవులు అవుతున్నాయి తెలియదంటే, నా గొర్రెలు పోయేంత వరకు నీ ఎక్కడే అన్నాడు. నా గొర్రెలు వాటి మీద ఏదైనా వచ్చినా సరే కాపరి ముందు అడ్డుకుంటాడు.
కాబట్టి నీవు నేను మనందరం కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన కాపరి మనకు ముందుగా నడుస్తాడు. అవునా? అందుకే దావీదు మహారాజు గొర్రెల దొడ్లో నుంచి దేవుడు పైకి లేవనెత్తి ఇశ్రాయేలు రాజ్యం అంతటికి 2వ చక్రవర్తికి చేస్తే యెహోవా నా కాపరి, యెహోవా నాకు లేమి కలగదు, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లైన నన్ను. అసలు ఈ మాటను మీరు వీలైతే ఒకసారి చెప్పండి. నిన్న చర్చలో కూడా చెప్పాను నేను. నా గిన్నె నిండి పొర్లుచున్నదనే మాట గురించి చెప్పినప్పుడు దేవుడు తన ప్రజలైన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటాడు. దేవుడు ఉన్న చోట దేవుడు ఆశీర్వాదంతో నింపుతాడు. అందుకే దావీదు రాజు నా కాపరి, నా కాపరి, నాకు లేమి కలగదు. కాబట్టి దేవుడు లేకుండా మానవ మనగడ ప్రశ్న. అందుకే యేసుక్రీస్తు నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఎక్కడ తెలుసా? యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం రాసుకోండి, చదువుకోండి. అది కూడా చాలా వాల్యుబుల్ వర్డ్. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? ఎవరైనా సాయం చేస్తారా? దొంగ దొంగతనమునకు, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు? గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి నేను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టు. ఈ విషయం రాసుకుంటే ఇది చాలా విలువైన మాట. ఈ మాట, నేను గొర్రెలకు మంచి కాపరి. నేను గొర్రెలకు ఆ మంచి కాపరి లక్షణం, తన గొర్రెలకు తన ప్రాణము పెట్టును, తన గొర్రెలకు తన ప్రాణము పెట్టును. కాబట్టి మీరు గమనించవలసిన ఈ ప్రాముఖ్యమైన విషయంలో, మరి దొంగ దేనికి వస్తాడు? దోచుకున్నాడు. అంటే అవి సమృద్ధి లేకుండా చేస్తాడు. దేవుడు అన్నాడు నేను సర్వ సమృద్ధిని ఇచ్చేవాడు. ఈ మాట బట్టి దావీదు అన్నాడు యెహోవా నా కాపరి, నాకు జీవితంలో మనం ఈ రోజులంతా రకరకాలైన సమస్యలతో తల్లడిల్లుతుంటాం. దేవుడు నీవు ఉన్న చోట, దేవుని సన్నిధిని ఎరిగిన చోట నీకు ఏమీ కోరుతా ఏమీ. చాలా మంది చర్చి పిల్లలు ప్రార్థనకు వచ్చి, సార్ ఇంట్లో ఆర్థికంగా చితికిపోయారు సార్, సమస్యలతో తల్లడిల్లిపోతున్నాడు. మా ఎప్పుడు వచ్చారు మీరు? ఇలా వచ్చారా? రైట్, మంచిది. మీరు ప్రార్థనకు వస్తాను. నేను దగ్గరికి వచ్చి ఏంటి సమస్యలు ఏమున్నాయి సార్? ఇంట్లో రైస్ లేదు. అలాగా నేను వెంటనే చర్చిలో ఉన్నవాడితో మనవాడితో మాకున్న అలవాటు ఏంటంటే, నేను ఏ టీచర్ గారికి చెప్పినా, రచనా మాస్టర్ గారికి చెప్పినా, మళ్ళీ వెంటనే ఫస్ట్ ఇయర్ ఏంటంటే వాళ్ళ వాడు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉన్నారు, మీరు సాయం చేయండి. వాళ్ళకి 5 కేజీల రైస్ 1000 రూపాయలు డబ్బులు ఇచ్చి పంపుతారు. యాక్చువల్గా పాస్టర్ గారికి పంపుతారు. నేనేం చేసేవాడిని, ఎవరికి అవసరంతో పంపించేవాడు. ఆ ఇంటిలో ఎవరికి చెప్పుకోలేని సమస్యలు, తాగుబోతులు, సంవత్సరాలని గందరగోళం ఉండేవాడు. నేను సత్రపల్లి వచ్చిన తర్వాత కుటుంబాన్ని ఎఫ్సీఏలో మంచి ఉద్యోగం, మేనేజర్ అయినా తాగాడంటే బట్టలు కూడా వేయదు తెలియదు. 3 కూతుళ్ళు. నేను ఆ ఇంటిని 6 నెలలు దర్శించాను. 6 నెలలు దర్శించాను. నేను వెళ్ళినప్పుడు పాపం కానుక పిల్లలు ఎంత తలడిల్లిదో తల్లి. ఆయన తాగి జీతం ఉండేది కాదు. ఇంట్లో పిల్లలు 3 ఎదుగుచ్చిన బిడ్డలు. నేను వెళ్ళి ప్రార్థన చేసి వస్తున్నాయి గారు అని కళ్ళం నీళ్ళు పెట్టేది. మా దేవుడు నేను రక్షిస్తాడు, మీరు రండి ఇంటికి రండి. చర్చికి వచ్చినప్పుడు మా పాస్టర్ గారికి చెప్పి ఆమెతో చెప్తే చాలాసార్లు ఆమె నాకు చెప్పనుకోండి విషయం చెప్పింది. కొన్నిసార్లు ఇంట్లో గంజి తీసుకొచ్చి పిల్లలను పోషించాను సార్. 6 నెలల తర్వాత తన భర్త మారి సిగ్గు తెచ్చుకొని మారి మరలా మనం గుంటూరులో ఉద్యోగం వచ్చింది. నేను వెళ్ళి మాట్లాడాను. ఏంటంటే ఏషియా గారు ఎలా ఉన్నారు సార్? నేను చేసిన పనులకు నేనే సిగ్గుపడుతున్నాను, నన్ను క్షమించండి సార్. వదిలేసాను. ఆ తర్వాత ప్రార్థన చేశాను. ప్రార్థనకు వచ్చాడు. దేవుడు తనకు రావాల్సిన డబ్బులన్నీ ఇచ్చి తన కుమార్తె వివాహం మేమే చేశాం. ఆ రోజు ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. భ్రష్టుడు, దిక్కులేని వాడు, ఆకలి కొన్ని వెళ్ళ నా భార్యలకు బిడ్డలకు అన్నం పెట్టిన దౌర్భాగ్యుడు. కానీ దేవుని సేవకుడికి మమ్మల్ని పరామర్శించారు. మాకు ఉన్న దాంట్లో పెట్టారు. వాళ్ళు ఈ రోజు నా 3 బిడ్డలు పెళ్లి చేస్తారు. కష్టకాలంలో ఆదుకునేవాడు దేవుడు కానీ మానవుడు కాదు. కాబట్టి ఇప్పుడు ఈ దేవుని పిల్లలు మీకు ఎందుకు చెప్తున్నట్టే,
గొర్రెలకు నేను మంచి కాపరిని. గొర్రెలకు నేను, ప్రతి కాపరికి కూడా అది, ప్రతి కాపరికి కూడా. అందుకని మన ప్రధాన కాపరి యేసుక్రీస్తు. ఎవరైనా ఆయన ఉంటే మనకి ఏది కొదువు కాదు, ఏది కొదువు కాదు. నేనైతే చెప్తున్నాను, ఈ రోజుకునే కట్టుకునే బట్ట ఆయన ఇచ్చింది, తినే ఆహారం ఆయన ఇచ్చింది, నేను నివసించుతున్న ఇల్లు ఆయన ఇచ్చింది. మీరు నమ్మరు సందర్భంలో నేను ఎంతలో ఉంటాను, అందరూ ఐదు చూసి అందరూ ఏమంటారంటే సార్ చూడటానికి చిన్న ఇల్లే, కానీ మేము ఈ రోజున జాంకాయలు కాస్తుంది, అరటికాయలు కాస్తుంది, సీతాఫలాలు కాస్తుంది, అన్ని కాస్తుంటే అడిగి వచ్చి అంటారు, హౌ మచ్ యు ఆర్ పేయింగ్ సార్ అని అంటారు. నేను 450 రూపాయలు చదువుతున్నాను. ఎంత నెలకి? అది బయట 6,000 ఉంటుంది, 400 రూపాయలు కడుతున్నాను నెలకి. నేను 1,20,000 కట్టాను. కానీ మా పిల్లలు నెగ్లెక్ట్ చేశారా, ఇంత ఖరీదైన బంగ్లా తీసుకున్నాం, నువ్వు ఎక్కడ ఉంటున్నా మీకు తెలియదు రా దీని రహస్యం. ఎందుకంటే ఆర్థిక అవసరం కావాలి. బంగ్లా ప్యాలెస్ ఉన్నాడు, మా పాప పెద్ద పాప బాబు గొడవ చేశాను, మీకు తెలియదు లేదా. కానీ ఉదయకాలం 6 గంటలకే ఇంట్లో అన్ని సామాన్లు జరుపుకోవడానికి అన్నీ వచ్చి సార్ 11 గంటలకు కృష్ణావటం వస్తాయి. ఇంకేం కావాలా? మేము వాడికి డబ్బులు కట్టే పని లేదు. కరెంట్కి 50 రూపాయలు కట్టాం. కరెంట్కి ఎంత కలుసుకో. దేవుడు ఆశీర్వదించిన చోటది. ఇప్పుడు అంటాడు, ఇల్లు వేరే చోటుకి వెళ్దామంటే, డాడీ ఇదో ఈ ఇల్లు వచ్చింది, ఇక్కడే కలిసి వచ్చింది, అక్కడ కూడా ఇక్కడే పెళ్లి చేసాం కాబట్టి మీ ఇల్లు వదిలిపెట్టాం. మీ ఇల్లు లేదు, ఇల్లు మంచిది, పాత పాటలు అంటే నేను చెప్తే వినడు, నేను చెప్తే వినడు. కానీ ఇల్లు ఆశీర్వాదంతో పెళ్లి. కారణం ఏంటి? దేవుడు ఎక్కడ ఉంటే మా పాస్టర్, మా పిల్లలందరూ కూడా ఆ కరెంట్ కాయలు పోసుకుంటూ దిగుతున్నారు. రేపు మా మనవరాలు దిగుతున్నారు వాళ్ళు. అంటే ఎందుకు అంటే, నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడ ఆశీర్వాదం ఉంది. అది ప్రభువైన యేసువారు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారే పరమాత్మ. యేసుక్రీస్తు ప్రభు వారే. ఇక మీరు గమనించండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న వారికి దేవుడే కాదు, ఆయన వెంబడించుచున్న మనందరూ కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనకు తోడుగా ఉంటాడు. నేను ఒకే ఒక మాట చెప్తున్నాను. ప్రభు వారు అన్నారు, ద్రాక్షావళిని. ఎవరు మీరు? ద్రాక్షావళిని నేను, ద్రాక్షావళిని నేను, తీగల మీరు, నాలో మీరు ఫలించండి, నాలో మీరు ఫలించండి. మానవ మీద మనందరం తెలిసిన పంపించోడు బాగుపడుతుంది, మనం దొరుకుతుంది. పంపించోడు మంచి పిచ్చోడికి సౌరాడు ఎదురుంటారు. కానీ దేవుడు అనేది తెలుసా? ఫలించండి, మీరు అభివృద్ధి ఫలించండి. ఈ భూమి మీద ఆశీర్వాదం. గమనించాలి, డిస్క్రిమినేషన్ మైండ్లో చాలా మంది, నీకు వెళ్ళి మంచి బట్ట కట్టి వెళ్తున్నాను, మంచి చీర కట్టి వెళ్తున్నాను అనుకోండి, నేను నా దాకా ఉందామా, నడమంతరం సిరి కడుపులో మంట, నడమంతరం సిరి మౌలి లేదు. కానీ దేవుడు మీకు ఇచ్చాడు. నేను మన వాళ్ళందరికీ ఒకసారి సంఘం గొడవ వచ్చి ఉన్నప్పుడు, దేవుడు అడవి గడ్డను పూజించాడు. అవి ఎంత సుందరంగా చూడండి. మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? వీళ్ళందరూ పాస్టర్ గారు మన గురించి చెప్తున్నాడు అనుకుంటారు. నేనండి, అడవి పూలు ఎలాగో పూయినో మీకు తెలియదా? మీరు ప్రార్థన పెడుతున్న మంచి వస్త్రాలతో మీకున్నవాటి, మీకు ఏమైనా వడ్డాడాలు ఏమైనా వస్తాయా, బంగారం ఏమైనా వస్తుందా? మీకు కలిగిన వాటితో దేవుని సన్నిధికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళండి? వెళ్ళండి. దేవుడి మిమ్మల్ని చూసి ఆనందించాలి. మాకు పాస్టర్ గారి దగ్గర సూట్లు వేసుకుని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మాకు వచ్చే జీతాలు తక్కువే, కానీ సూట్ వేసుకోవాలి, లేకపోతే క్యాసెక్ వేసుకోవాలి. క్యాసెక్లు మాస్టర్ గారు మంచి డ్రెస్ కొన్నాడు, మాస్టర్ గారు ఎంత పెట్టుకున్నారు అని అంటే, ఇది నువ్వు వరలేమలే అంటాం. అది ఎవరు మీ కూడా గుర్తించుంటారు. కానీ అది చేసుకుంటారు. మాస్టర్ గారు మంచి డ్రెస్సులు ఉన్నాడు, మాస్టర్ గారు క్షమగుందులే అని అంటారు. కానీ నేనంటాను, ఇవన్నీ మీరు ఇచ్చినవి, ఎస్ఐ ఇచ్చినవే. ఎవరు ఇచ్చినవి? ఎస్ఐ ఇచ్చినవే. కాబట్టి అడవి పువ్వులు ఎలా పూయినో మీకు తెలియదు కదా. మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? దేవుడు పాఠం నేర్పిస్తే, ఆకాశ పక్షులు చూడి, అవి విత్తవు, అవి కోయవు, పంట కూర్చుకోవడం. దేవుడు వాటిని పోషిస్తున్నాడు, మిమ్మల్ని పోషించడా. ఎక్కడున్నాయి అంటే అత్తగారింటి మీద, మనం పొలాల మీద తగాదులు, కోర్టుల్లో తగాదులు, ఇవన్నీ వస్తాయి. ఎందుకు తెలుసా? నీలో సరైన నమ్మిక దేవుని పట్ల లేదు. దేవుని పట్ల లేదు. ఇలా నేను ఎందుకు చెప్తున్నాను? యేసుక్రీస్తే మన మార్గమై ఉంటే, యేసుక్రీస్తే మన ద్రాక్షవల్లి ఉంటే మనం ఫలిస్తాం. మనము
ఫలించడం. మీరు ఎప్పుడైనా చూడండి, ద్రాక్షవల్లి తీగ అది ఆ కొమ్మల్లో నుంచి తన ఆ రకమంతా ప్రసవం జరుగుతుంది. కానీ ఆ కాయలు కాసినప్పుడు వాటిని చూచినప్పుడు వెంటనే తినాలనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? ద్రాక్షవల్లి. ఇక్కడ నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటాడు యేసయ్య. నేను నిజమైన యేసయ్యలో ఏమాత్రం కూడా తేడా లేదు. నువ్వు ఎటువైపు నుంచి చూసినా, ఏ కోణ నుంచి చూసినా, నేను అప్పుడప్పుడు కూడా పాట అందరికీ వినిపిస్తున్నాను. ద్రాక్షావల్లిని నేను, ద్రాక్ష తీగలు మీరు. ద్రాక్షవల్లిని నేను, ద్రాక్ష తీగలు మీరు. ప్రభుల వారేమో మనల్ని అందరినీ కూడా ఆయన బిడ్డలుగా చేసుకుంటే, నువ్వేమో ఫలానా సంఘపుడివి, నువ్వేమో ఫలానా కులపుడివి. అవసరమా? అవసరమా? దేవుడు అంటున్నాడు, సంఘముగా పిలిచిన దేవుడు, మీరు నా ప్రజలై ఉన్నారు, నేను మీ దేవుడనై ఉన్నాను. నేను రావాల్సింది యేసుక్రీస్తు మార్గము. ఎక్కడికి రావాలా? ఇప్పుడు మీకు అర్థమైందా? మరొకసారి పునరుచ్చారణ చేసి చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు వారు క్రైస్తవ్యానికి మార్గము, క్రైస్తవ్యానికి మార్గము. ఆ మార్గములో నేను మనం వెళ్ళాలని చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించి మీకు ఒక 5 విషయాలు త్వరగా చెప్తాను. పూర్వకాలంలో ప్రవక్తలు మరి సందేశములు ఇచ్చారు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 47వ వచనం. మొదటిది యేసుక్రీస్తుని గురించి ప్రవక్తల సందేశం. యేసుక్రీస్తుని గురించి ప్రవక్తల సందేశము. ఒకసారి చూడండి తొందరగా. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 41-42 వచనం. ఎవరైనా సాయం చేస్తారా? 41-42 వచనాలు. ఆ నామము కొరకు పొందుటకు ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదురు నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసుక్రీస్తుని ప్రకటించారు. యేసుక్రీస్తుని ప్రవక్తల సందేశము ఏంటి అంటే అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 41-42 వచనం. ప్రవక్తల సందేశము ఏమని చెప్పబడింది? అంటే ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు యేసుక్రీస్తుని ప్రకటించారు. అర్థమవుతుందా ప్రియ? ఒకసారి చెప్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనే యేసుక్రీస్తుని ప్రవక్తలు బోధించారు. ప్రవక్తలు మరొకసారి అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 19వ వచనం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 19వ వచనం. ఒకసారి చూస్తారా? 19వ వచనం. పిమ్మట దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు నేను వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుచు వచ్చాను. ఇది ఎవరిని గురించి వ్రాయబడిందో తెలుసా? సౌలుని గురించి వ్రాయబడింది. ఎవరిని గురించి? సౌలా నీవు హింసించిన యేసును నేను. కానీ కనుచూపు పొరలో రాలిపోయిన తర్వాత ఆ సౌలు ఏం చెప్తున్నాడు తెలుసా? దమస్కులో యేసే దేవుని కుమారుడు నేను ఆయన గురించి ప్రకటించాను. కాబట్టి ఇక్కడ కూడా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, యేసు దేవుని కుమారుడు, యేసు దేవుడు కుమారుడు. కాబట్టి ఇప్పుడు మీరు ప్రవక్తల సందేశంలో ఏమి చెప్పబడింది? మొదటిదేమో యేసే క్రీస్తుని అపోస్తలులు ప్రకటించారు, అవునా? రెండవది మీరు గమనించితే దమస్కులో పౌలు కూడా యేసే క్రీస్తు దేవుడని ప్రకటించారు. యేసే క్రీస్తు దేవుడని. మరి యూదులకు అనుగ్రహించిన సందేశం, ఆనాటి యూదులు ఉన్నారని అగ్రగణించారు. యూదులు ప్రకటించిన సందేశం ఏంటో చూడండి. అపోస్తల కార్యం 17వ అధ్యాయము 1-3 వచనాలు. అమ్మా ఇది రాసుకున్నారా? మొదటిది పూర్వకాల ప్రవక్తలు సందేశం ఏంటి అంటే యేసే క్రీస్తే దేవుడు, యేసే క్రీస్తే దేవుడు. యేసు దేవుడిని ప్రకటించిన పౌలు, యేసే దేవుడిని ప్రకటించిన పౌలు. మీకు రాసుకోకపోతే మరో చెప్తాను. పూర్వకాల ప్రవక్తల సందేశం, పూర్వకాల ప్రవక్తల సందేశం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 41-42 వచనాలు. 41-42 వచనాలు. యేసు దేవుడిని ప్రతి ఇంటను దేవాలయంలో బోధించి అపోస్తలు. ఎవరు వాళ్ళు? అపోస్తలు, దేవుని చేత పిలువబడిన అపోస్తలు.
అపోస్తలుడు, అయ్యా ఏది నిద్రావస్థలు ఉన్నట్టున్నారుగా, కొంచెం మరలా మీకు గ్యాప్ ఇస్తాను, ఇది పూర్తిగా ఏం చెప్పేసి మీకు ఇస్తాను, మరలా కొంచెం అర్ధగంట కింద మళ్ళా తీసుకుంటాను. ఓకేనా? గమనించండి, యేసే దేవుడిని ప్రకటించింది దమస్కులో పౌలు. ఎవరైనా? పౌలేనా? సౌలు అంటే అహంకారం అని అర్థం. సౌలు అంటే, పౌలు అని అంటే అణకు అని అర్థం. ఇది రాసుకోండి, వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. సౌలు లాగా ఉండాలని ఈయనకి పేరు పెట్టారు వాళ్ళ తల్లిదండ్రులు. ఈయన బెన్యామీన్ గోత్రికుడే. సౌలు ఎత్తరి, సౌందర్యవంతుడు, పరాక్రమశాలి. అలా ఉండాలని ఈయన పెడితే ఈయన కూడా క్రైస్తవులను హింసించారు. అవునా? సౌలు అంటే అహంకారం, పౌలు అంటే అణకువ. ఓకేనా? వచ్చేసిందా? ప్రవక్తల సందేశం, అపోస్తలుల సందేశం, అపోస్తలుల పౌలు సందేశం. యేసు దేవుడని, యేసే క్రీస్తుని ప్రకటించారు. యూదుల సందేశం అపోస్తల కార్యం 17వ అధ్యాయము, అపోస్తల కార్యం 17వ అధ్యాయము 1వ వచనం చదువు. వారు అంఫిపొలి, అపోల్లో, నియమ పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చింది. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి వృద్ధుల్లో నుండి లేచుట అవశ్యమని నేను మీకు ప్రచురము చేయించున్నాను. యేసుక్రీస్తు అయి ఉన్నాడని లేఖనముల నుండి దృష్టాంతములెత్తి విప్పి చెప్పుచు వారు 3 విశ్రాంతి దినములు తరిగించుచు. యూదులకు విశ్రాంతి దినము పరమ పవిత్ర దినం. ఎందుకంటే పాత నిబంధన ప్రకారం ఏంటంటే యూదులకి పరమ పవిత్ర దినం విశ్రాంతి దినం. అందుకే సబ్బాతు దినం, సంఘటన అంటారు, సబ్బాతు దినం. కానీ నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించి చెప్పబడిన మాట, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుత్థాన దినం ఆదివారం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని బట్టి రక్షణ వచ్చింది, యేసుక్రీస్తు ప్రభువాన్ని బట్టి పునరుత్థాన దినము వచ్చింది. కాబట్టి పౌలు కూడా అదే చెప్తున్నాడు, 3 విశ్రాంతి దినం. యేసుక్రీస్తు దేవుడు అని చెప్పాడు. యూదుల సందేశం, యూదులకు ఇచ్చిన సమాజ మందిరంలో పౌలు బోధించిన సందేశం. 3వది 2 రాసుకున్నారా? అపోస్తలులు బోధించిన సందేశం యేసుక్రీస్తు దేవుడు. అలాగే అపోస్తలుడు పౌలు బోధించిన సందేశం యేసుక్రీస్తు దేవుని కుమారుడు. మళ్ళా ఇక్కడికి వచ్చేసరికి యూదుల సందేశం 2వ దాంట్లో మరి 3 విశ్రాంతి దినములు తగ్గించుచు చెప్పిన మాట ఏంటంటే యేసే క్రీస్తు అయి ఉన్నాడని బోధించారు. ఇక 3వది సమరయులకు బోధించిన సందేశం. రాసుకోండి, సమరయులకు బోధించిన సందేశము. గలతీయులకు రాసిన పత్రిక, సమరయులకు బోధించిన సందేశం. గలతీ 1:15 ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరిచి అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింప లేదు. కాబట్టి ఈ మాట ప్రకారం మీరు చూస్తే సమరయులకు బోధించిన సందేశం ఏంటంటే తల్లి గర్భం నుంచి పుట్టినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన ఇది అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. నన్ను పిలిచినది, నన్ను పిలిచిన దేవుడు. సమరయులకు బోధి నన్ను పిలిచినది, తల్లి గర్భం నుండి వేరుపరిచి నన్ను పిలిచినది. సమరయులకు బోధించిన సందేశంలో నన్ను పిలిచిన దేవుడు, మరలా 4వది రాసుకో.
నేడు మనం బోధించవలసిన సువార్త. నేడు మనం బోధించవలసిన సువార్త. నేడు మనం బోధించవలసిన సువార్త. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఏంటి ఆజ్ఞ? మార్కు సువార్త 16:15 ఉందా లేదు? ఏముంది? సర్వలోకము, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మిన వారికి శిక్ష విధించబడును. కాబట్టి ఇది దేవుని యేసయ్య ఆజ్ఞ, యేసుప్రభుల వారి ఆజ్ఞ. యేసుప్రభుల వారి ఆజ్ఞ ఏంటది? నేడు మనం బోధించవలసిన సువార్త ఏంటంటే ఆజ్ఞ. సువార్త ప్రకటించవాలి, సువార్త ప్రకటించవాలి. మార్కు సువార్త 16:15 మరొకటి, అది ఇందాక మనం చెప్పుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-3 ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించి వ్రాసిన మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-3 అంటే 2వ వచనం వరకు చదువుకోవచ్చు. చూడండి, మొత్తం యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడును ఉండుటకు పిలువబడ్డవాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డ వారందరికీ శుభమని చెప్పిన ఆయన. ఇక్కడ 2 విషయాలు మీరు గమనించండి. యేసుక్రీస్తు దాసుడను ఏంటది? నేడు మనం బోధించాల్సిన సువార్త ఏంటంటే యేసుక్రీస్తు రక్షకుడు. యేసుక్రీస్తు రక్షకుడు. ఆయన నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. ఈ రెండవది రోమీయులకు రాసిన పత్రిక యేసుక్రీస్తు దాసుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే సువార్త నిమిత్తము ప్రత్యేకించబడ్డవారు. సువార్త నిమిత్తము ప్రత్యేకించబడ్డవారు. అర్థమైందా? ఇక మూడవది ఇందాక మనం చెప్పుకున్నాం. 1 కొరింథీ 15:1-4 వరకు సువార్త అంటే ఏంటని చెప్పాను? లేఖనముల ప్రకారం మన పాపల నిమిత్తము ఆయన మృతి పొందెను, సమాధి చేయబడును, కూర్చోాలి. లేఖనముల ప్రకారము మన పాపల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారం ఆయన లేపబడి. ఇది కొరింథీ 15వ అధ్యాయం 1 కొరింథీ 15:1-3 4 విషయాలు చెప్పారు. సోదరుడు ఇప్పుడే వచ్చినట్టున్నాడు. అయ్యా మన వాళ్ళ దగ్గర నోట్స్ తీసుకోండి. ఓకే, ఈ 4 విషయాలు. ప్రవక్తల సందేశంలోనేమో యేసుక్రీస్తు దేవుడిని ప్రకటించిన అపోస్తల కార్యం 5వ అధ్యాయం 41-42 యేసుక్రీస్తు రక్షకుడిని ప్రకటించిన పౌలు, యేసే దేవుడిని ప్రకటించిన పౌలు, దమస్కులో ప్రకటించిన పౌలు. రెండవది యూదులకు అనుగ్రహించిన సందేశంలో ఆయన ఏమని చెప్పారు? సంప్రదాయాలకు అపోస్తల కార్యం. మొదటేమో ప్రవక్తల సందేశం. ప్రవక్తలు అంటే అపోస్తలుడు, దమస్కులో పౌలు. రెండవది యూదులకు అనుగ్రహించిన సందేశం. పౌలు ఏం చెప్పాడు అక్కడ కూడా? యేసే క్రీస్తు అయి ఉన్నాడు. యేసే రైట్. సమరయులకు బోధించిన సందేశంలో గలతీ 1:15 ఏమన్నాడు? నన్ను పిలిచిన ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. 4వది నేడు మనం బోధించాల్సిన ఆత్మ పొందిన సువార్తను మనం బోధించాల్సింది. సువార్త ప్రకటించాలి. యేసుక్రీస్తు నమ్మితే రక్షణ, యేసుక్రీస్తు నమ్మకపోతే శిక్ష. ఇదే సువార్త. ఓకే, ఇక అక్కడి నుంచి మన రోమీయులకు రాసిన పత్రిక కూడా వచ్చిన యేసుక్రీస్తు దాసుడు సువార్త నిమిత్తం ప్రత్యేకించబడ్డవాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15:1-4 ఏముంది? యేసుక్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును, తిరిగి లేపబడు. ఇదే సువార్త. అందుకే మేము మనవాళ్ళందరూ కూడా హెడ్డింగ్ పెట్టుకుంటారు. లేఖనముల ప్రకారం ఆయన సమాధి చేయబడ్డం, సిలువను కూర్చున్న సువార్త నశించే వారికి వెర్రితనం. కాబట్టి ఆ సిలువను కూర్చున్న సువార్త ప్రకటిస్తున్నాం. అదే సువార్త. ఓకేనా? ఇక ఐదవది దీనికి విభిన్నంగా ఒకవేళ ఎవరైనా తప్పుడు బోధ చేస్తే వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉందని రాయబడింది. గలతీయులకు రాసిన పత్రిక
1వ అధ్యాయం 6-9 వచనాల్లో గలతీ పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 6 వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు. ఈ సువార్తకు వ్యతిరేకంగా పరలోకంలో ఉన్న దూత వర్తమానం తీసుకొచ్చిన దూత పేరు ఏం పేరు చెప్పంటారు మీకు తెలిసిన గాడ్ బ్లెస్ యు బ్రదర్. 7 దేవదూతలు ఉన్నారు మరి. ఎంతమంది? 7. బైబిల్లో 3 దేవదూతల గురించి పొందుపరచబడింది. ప్రధాన దూత గాబ్రియల్. ఎవరైనా దేవునికి మనకు వర్తమానం తీసుకొచ్చేది ఆయనే గాబ్రియల్. ఆ దూత చెప్పిన మాటను కాదని యేసుక్రీస్తు సువార్తకు వ్యతిరేకంగా చేస్తే శాపగ్రస్తుడు. అంటే వేరొక సువార్తను ప్రకటించకూడదు. ఆత్మను పొందాలి. పౌలు ప్రకటించిందా? నన్ను పిలిచిన దేవుడు, సువార్తకు ప్రత్యేకించబడ్డవాడు. ఇవన్నీ విన్న తర్వాత తప్పుడు బోధ చేస్తే ప్రమాదం అని చెప్పారు. ప్రమాదము అని చెప్పారు. మరొక విషయం చూద్దాం. కొరింథీ 1 కొరింథీ 16వ అధ్యాయము 22వ వచనం. 1 కొరింథీ 16వ అధ్యాయము 22వ వచనం. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ఎవరిని ప్రేమింపకుంటే నన్ను ప్రేమించువాడు నా ఆత్మదేవుడికై. దేవుని ప్రేమింపకుండా నేను దేవుని ప్రేమించుతున్నా అని చెప్తే అబద్ధం అని చెప్తాను. ప్రభువును ప్రేమించువాడు దేవుని ఆజ్ఞలను. కాబట్టి ప్రభువును ప్రేమించిన వాడు శాపగ్రస్తుడు. ఓకే, మన జీవితం అంతట్లో యేసయ్య ఉంటా. యేసు ప్రభువు వారే మన జీవితంలో ఉంటా. ఇప్పుడు అర్థమైందా? 5 విషయాలు చెప్పారు. మరలా క్లాస్ రూమ్కి వెళ్దాం. మీ పరిస్థితులు ఊగిసలాట్లో ఉంది. ముందుకు పడతారో వెనక్కి పడతారో అన్నట్టుంది. ఓకే, టేక్ కేర్. కొంచెం రిలీఫ్, మీరు కొంచెం రిలీఫ్ అవ్వండి. కొంచెం మంచిగా లాగండి, భూమి పడుకోండి. రైట్, గాడ్ బ్లెస్.